నేను రిజైన్ చేస్తా పని నన్ను తీస్తే జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్, మీకేం తెలుసు ఎన్ని హెరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు. పొద్దున్న లేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పనిపెట్టాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి. ఇది రైట్ టైం నేను మాట్లాడడానికి. వద్దు, ఒక స్ట్రైట్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చేయను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది. ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీకు హెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా. కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ హుండీకి కూడా అసిస్టెంట్ కమిషనర్ కీస్ పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, B, C అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్లో ఉండే అన్ని కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్, అంటే బిలో 5 lakhs రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు. ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది. మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6A సంబంధించినవి, అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6B ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6D మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. నాకేమి లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ నాకు ఉండదు. అండ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్, ద అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడైనా థెఫ్ట్ జరిగినా ఇమీడియట్ గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్ కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్ పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో, ఎన్ని కొట్టేసినామో మీకే తెలుసు. అన్ని కాపాడిన వాళ్ళని ఇక్కడ చేయలేక కాదు. పుచ్చవారి చౌల్ట్రీకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్ కి పగడబందీగా అన్ని రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యే గారు ఆగమన్నారు, ఆగాం. ఇంకేం తప్పు చేశాను నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నిట్లో సఫర్ అవుతున్నామండి. బిడ్డ ఉన్నాడు, అట్లీస్ట్ బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు నాకు. మీరు అనుకుంటున్నారు ఫీల్డ్ ఆఫీసర్ నేను. పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో 10-11 గంటలకు వస్తా. ఏమన్నంటే అటిట్యూడ్ గా మాట్లాడుతుంది అంట. ఎక్కడండి అటిట్యూడ్? నేను పెట్టానండి ఆస్క్ త్రూ కోర్ట్ అని నేను పెట్టాను. అతను డబ్బులు అడిగినప్పుడు ఆస్క్ త్రూ కోర్ట్ అని పెట్టాను. సో నౌ ఇట్ ఈస్ ఓవర్. ఆయన నన్ను ఏం హెరాస్ చేస్తున్నాడో ఏంటో ఓవర్. ఇప్పుడు నేను సుభాష్ తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్. ఇది రీసెంట్ గా బాబుకి ఒక ఫోటో షూట్ చేయించాం మేము. ఇది బేబీ ఫోటో షూట్ చేస్తాం కదా అది. అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ, తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్ని చేసినాము. అది ఓకే, అది నేను చూపిస్తాను. మేమిద్దరము కోర్టులో ఫైల్ చేస్తున్నాం కదా, ఇదిగోండి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ. మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు ఆయన. మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు. వెదర్ వి ఫైల్ అన్నమాట. ఆ నంబరింగ్ కూడా అయింది. ఆ నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే. దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాను. ఇయర్ 2024 ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్. ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన 1 CR నన్ను డిమాండ్ చేశాడు. నా దగ్గర అంత లేవని కూడా చెప్తున్నాను. నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు. 2 years కదా సార్ ప్రామిసరీ నోట్ ఫేస్ వాల్యూ 2 years. మీకు తెలిసిందే 50 lakhs రూపీస్. విడాకుల ముందు మేము అడ్వకేట్ దగ్గర ఫైల్ చేసాము. అప్పుడు ఒక MOU రాసుకున్నాం. ఈ MOUలో క్లియర్ గా
నా దగ్గర నుంచి సైన్ తీసుకున్నాడు, బేబీ నా బేబీ కాదు, నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని కన్నావో అని రాయించుకున్నాడు. నేను రాశాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాశాను ఇందులో. తర్వాత కార్ గురించి మాట్లాడాడు, కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను, అది కూడా రాశాడు. తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు, ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి విడగొట్టలేను కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాలి. నా డిమాండ్ అదే ఉంది ఆయన దగ్గర. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసమే, ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశాను. ఇక్కడ రాశారు, therefore the total listed above points has to be fulfilled by the said two parties. ఈ రెండిటి వల్ల నువ్వు మ్యూచువల్ డైవర్స్ కి నేను వస్తున్నాను, మనం మ్యారేజ్ డిజాల్వ్ చేస్తున్నాము, నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్ లో నువ్వు ఉన్న నేను రాశాను, నీ పర్సనల్ లైఫ్ ని నువ్వు చూసుకొని ఆయన రాశారు. ఇంకా నేను ఏం చేశాను మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే సార్ చేశాను నేను మదన్ మోహన్ పైన ఇది కాదు సార్, ఇక్కడ ఉన్నాయి. ఇందులో నేను ఇంకొకరి భార్య అని తెలిసిన తర్వాత, ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయి, అది కూడా ఉంది. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నన్ను మెంటల్ గా హరాస్ చేస్తున్నారు అని చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళిండొచ్చు నన్ను ఎందుకంటే నేను కూడా ఒక లీగల్ గా ఒక అడ్వకేట్ ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ BA LLB. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే, నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసిచ్చేస్తున్నాడు. ఎందుకు రాసిచ్చేస్తున్నాడు అంటే సెక్షన్ 498 ఇట్స్ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసిచ్చినాడు, ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి నేను కూడా లెటర్ పెడతాను. ఎలా పోయినారు, ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించి పంపిస్తుంది. చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్ కి, మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతాను. నన్ను కొట్టి నా ఒళ్ళు బొద్దు పడిపోయింది అతను చేసిన హాస్టల్కి. నేను ఇంకా లా చదువుతాను అప్పటికే. కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు. ఇంకేంటి నేను అతనితో ఎందుకుంటాను, కడుపుతున్నప్పుడే చెప్పిన నేను మా వాళ్ళందరికీ, నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత పొట్ట కవల పిల్లలంటే నా స్ట్రెచ్ మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు. అరే ఎట్లా మాట్లాడతారంటే అసలు ఎలా ఇది సాధ్యం? విజయసాయి రెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన, అరే ఆయన వయసుకి నా వయసుకున్న తేడా లేదా కనీసం. న్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తా ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా. సస్పెన్షన్ ఆర్డర్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్ కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతా. అరగంట పర్మిషన్ అయినా సార్ కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్ లో కూడా నేను సార్ కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెడతా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు. రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి? నేను ఓన్లీ లేడీ ఆఫీసర్స్ తోనే మాట్లాడేది ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ లోనే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే